మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేడం గారు, ఇప్పుడు కొత్తగా పొలం పిలుస్తుందనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా. అసలు ఈ పొలం పిలుస్తుందనేటువంటి కార్యక్రమం దీని గురించి అసలు అంటే రైతులకి ఎంత మాత్రం తెలుసు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, రైతులు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు, దాని గురించి చెప్పండి. పొలం పిలుస్తుంది కార్యక్రమము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 2024 సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మంగళవారం బుధవారం ఈ కార్యక్రమం ఫీల్డ్లోకి వెళ్ళి ఆ పొలంలో ఏం పంటలను పరిశీలన చేసి రైతులను తీసుకొని వెళ్ళి పంటలను పరిశీలించిన తర్వాత దానిలో ఏమన్నా పురుగులు తెగుళ్ళు అలాంటివి కనుక ఉంటే వాళ్ళను మళ్ళా మీటింగ్కి తీసుకొచ్చి ఆ మీటింగ్లో రైతులకు ఉన్న సలహాలు, ఏమైనా ఏం పురుగులకి ఏ మందు కొట్టాలి, ఏ తెగులకి ఏ మందు కొట్టాలి అనేది మేము తెలియజేస్తాము. ఇంకా డెఫిషియన్సీలు ఏమన్నా ఉన్నా కూడా డిస్కస్ చేసి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా మేము ఆ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాము. వీటితో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి కూడా రైతులకు అవగాహన కల్పిస్తాము. మాతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మేడం, ఇప్పుడు మన ఈ డివిజన్కి సంబంధించి ఎన్ని మండలాల్లో మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ డివిజన్కి సంబంధించిన 4 మండలాల్లో మంగళవారం బుధవారం వ్యవసాయ అధికారి వాళ్ళ సిబ్బందితో పాటు ఈ కార్యక్రమం చేస్తారు. దీనికి మేము ఒక్కొక్క మండలంకు ఒక్కో రోజు సూపర్వైజరీ ఆఫీసర్గా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది కూడా మేము వెళ్ళి అక్కడ కొన్ని ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకు క్లియర్ చేసి వాళ్ళకు కావలసిన సూచనలు సలహాలు మేము కూడా ఇస్తుంటాం. అంటే ఇప్పుడు ఎక్కువగా మన సింగరాయకొండ మండలంలో ఏ పంట పండిద్ది మేడం? సింగరాయకొండ మండలంలో వరి పంట మాత్రమే పండుతుంది. ఈ శనగ ఈ సంవత్సరం కొంచెం ఒక 200 ఎకరాలు కవర్ అయ్యేది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడి చేలు ఆరకపోవడాన్ని బట్టి ఈ పంట ఒక 50 ఎకరాలు మాత్రమే జరిగింది. మిగిలిన పంట పొగాకు ప్రత్యామ్నాయంగా పొగాకు పంట వేసుకుంటున్నారు. అంటే మన సింగరాయకొండ మండలంలో పొగాకు కూడా వేస్తున్నారు, కొంచెం వేస్తారు కలికిబాయి గ్రామంలో. మిగతా మండలాలు మేడం? మిగతా మండలాల్లో జరుగుమల్లి, కొండేపి, పొన్నలూరు 3 మండలాల్లో శనగ వేస్తారు. సాధారణంగా శనగ వచ్చి 8,000 హెక్టార్లు కవర్ అవ్వాలి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడినందువలన దానికి 8,080 హెక్టార్లు గాను 2,065 హెక్టార్లు మాత్రమే కవర్ అయింది. ఈ లేట్ అవ్వడం వలన ఈ రైతులు ఈ పంటని వేసుకోకుండా ప్రత్యామ్నాయంగా పొగాకు పంటను వేసుకుంటున్నారు. అంటే ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలు పడిన కారణంగా ఏదన్నా తెగుళ్ళు అలాంటివి ఏమన్నా ఎక్కువగా ప్రబలేదానికి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? వర్షం పడిన తర్వాతనే ఈ శనగ వేయడం జరిగింది. మామూలుగా పంట అయితే బాగానే ఉంది. పొగాకు వచ్చి 9,000 హెక్టార్లు మన 4 మండలాల్లో కవర్ అవ్వాలి. దీనికి కానీ ఇప్పటికి 11,000 హెక్టార్లు కవర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే శనగ వేయాల్సినటువంటి లేటుగా వేస్తే దిగుబడి రాదని కొంతమంది పంటను ఆపుకొని పొగాకుకి దాని ప్రత్యామ్నాయంగా పొగాకు పంటని తీసుకోవడం జరిగింది అనమాట. అందువల్ల 9,000 హెక్టార్లకు గాను 11,000 హెక్టార్లు కవర్ అయ్యింది ఇప్పటికి 4 మండలాల్లో కలిపి. ఇంకా కూడా ప్లాంటేషన్ పొగాకు జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మన సింగరాయకొండ మండలంలో ఈ వరి నారు వేస్తున్నారు కదా, వరి పంట వేస్తున్నారు కదా, మరి అది ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్లో ఏదన్నా తెగుళ్ళు రావడానికి అవకాశం ఉందా? కాల వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మీరు రైతులకి ఏమైనా చెప్పగలరా? ప్రజెంట్ నాట్లు వేసే దశ నుంచి పొట్టకొచ్చే దశ వరకు వరి ఉంది. దీనిలో అక్కడక్కడ అగ్గి తెగులు గమనించడం జరిగింది. దానికి నివారణ చర్యలు మేము సూచించడం జరిగింది. ఇంకొకటి తెల్ల తెగులు ఉంది, తెల్ల చీడ, అది కూడా అది కంట్రోల్ లెవెల్లోనే ఉంది. దానికి కూడా మేము సూచనలు ఇచ్చి కంట్రోల్ చేసుకోవడానికి సలహాలు ఇచ్చాము. ఇంకొకటి ఏంటంటే స్టంబోరర్ కూడా గమనించడం జరిగింది, అంటే కాండం తొలిచే పురుగు. దీన్ని కూడా మేము రైతులను ఫీల్డ్కి తీసుకెళ్ళి చూపించి ఇలా ఉంటుంది దీని సిమ్టమ్స్, దీనిని మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే తెల్ల వెన్నులు రాకుండా ఉంటాయని రైతులకి సూచనలు ఇవ్వడం జరిగింది. మేడం, మరి ఇప్పుడు మన ఈ రైతుకు సంబంధించినటువంటి శాఖ ద్వారా రైతులకు ఏదన్నా ఎరువులు కానీ ఏదన్నా ఫ్రీగా ఇచ్చేదానికి కానీ ప్రభుత్వం ద్వారా అలాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా?
ఎరువులకు రైతుల ద్వారా రైతులకు ఫ్రీగా ఇచ్చే ఎరువులు ఏమి లేవండి. రైతులకు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల ద్వారా రేటు ప్రకారమే ఇక్కడ అవైలబుల్ గా పెట్టి వాళ్ళకు రైతులకు ఇస్తాము, బయట ఉన్న డీలర్స్ తో పాటు. అంటే అన్ని ఆ ఊర్లో షాప్స్ లేని విలేజెస్ లో స్టాకులు పెట్టి వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు విఏల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసాం. సబ్సిడీ అయితే కాదు. సబ్సిడీ కాకుండా అంటే విలేజెస్ లో మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారు.